కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను, నీవు నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఈ రోజు క్రైస్తవులైన మనలో లేనిది నెమ్మది, ప్రార్థించినను మనలో కలగలేని నెమ్మది. ఎందుకు ప్రార్థించిన మనలో ఎందుకు నెమ్మది కలగడం లేదు? ఎందుకంటే మనం ప్రార్థన చేసి దేవుడిపై ఆధారపడడం లేదు. మన హృదయంలో ఉన్న భారమంతా హృదయపూర్వకంగా దేవుడికి చెప్పడం లేదు. దేవుని యొక్క మొహమాట పడుతున్నాం. దావీదు ఒక పెద్ద మహారాజు, అనగా చుట్టూ సమస్యలు, అందరూ ద్వేషించేవారు, శత్రువులు, దూషించేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ దావీదు తన బాధని, తన యొక్క సమస్యను దేవుడు వేసి, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నాకు భయం కలిగిన ఏం కలిగినా నీవు నన్ను సురక్షితంగా కాపాడుతావు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని పక్షంగా. ఈ రోజు నేను ఏ బాధ కలిగి ఉన్నామో, ఏ సమస్య కలిగి ఉన్నామో దేవునిపై హృదయం పూర్వకంగా దేవుడిని అప్పచెప్పి ఈ రోజు నుంచి దావీదులాగా నువ్వు నేను నెమ్మది కలిగి ఆనందము కలిగి దేవుడు జీవితం ప్రయత్నం. హల్లెలూయా.